సిఆర్పీల దందా పొదుపు మహిళల నుంచి అక్రమ వసూళ్లు రుణం తీసుకున్న ప్రతిసారి ముట్టజెప్పాలి ఇవ్వకపోతే బెదిరింపులు నంద్యాల పట్టణంలో కొందరు సిఆర్పీలు దందా కొనసాగిస్తున్నారు. పొదుపు సంఘాల మహిళలను లక్ష్యంగా చేసుకుని సిఆర్పీలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. లోన్ మంజూరు పేరుతో మహిళల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోన్ మంజూరైతే ఒక్కో మహిళ నుంచి కనీసం 1000 రూపాయల నుంచి గరిష్టం 3000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఒక పొదుపు గ్రూప్ లో 10 మంది సభ్యులు ఉంటే ఒక గ్రూప్ నుంచే 10,000 నుంచి 30,000 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక సిఆర్పీ పరిధిలో కనీసం 10 గ్రూపులు ఉంటే మొత్తం 1,00,000 నుంచి 3 లక్షల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలు బ్యాంకులకు క్రమం తప్పకుండా రుణాలు చెల్లిస్తే బ్యాంకు తిరిగి వడ్డీని ఇస్తారు. ఆ మొత్తంలో కూడా కమిషన్ తీసుకుంటున్నారు. సిఆర్పీలు ఎవరైనా పొదుపు గ్రూపు సభ్యుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. వారి వద్ద నుంచి డబ్బులు వెనక్కి ఇప్పించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మెప్మా అధికారి వెంకటదాస్ తెలిపారు.